హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమలు ఏం వెరైటీ చేస్తున్నారు? ఒక డిఫరెంట్ పలావ్ చేస్తున్నానండి. వావ్, ఏం పలావ్ రాజు గారు? చెన్నంగాకుతో పలావ్ చేస్తున్నాను. చెన్నంగాకుతో పలావా? ఎస్ అండి. సో యూజువల్ గా ఆకుకూరలతో పలావ్ అంటేనే చాలా తక్కువ చేస్తూ ఉంటారు. అండ్ దట్టు చెన్నంగాకు అంటే చాలా మంది ఎక్కువ వాడరు కూడా. అవునండి. బట్ స్టిల్ ఇప్పుడు మనకి ఎక్కువ దొరుకుతోంది. మీరు కూడా చాలా రకాల వెరైటీస్ చేసి చూపించారు ఇది వరకు. సో ఇప్పుడు కొంచెం హెల్దీ కాబట్టి ఇక్కడ అంటే మెయిన్ ఏంటంటే చిన్నపిల్లల వరకు వచ్చే వరకు కొంచెం ఆకు పలంగా అలా కనిపిస్తే కొంచెం తినరు. అలా కాకుండా కొంచెం దీన్ని మాయ చేసేసి మనం పలావ్ టైప్ లో చేసేసి అంటే కొంచెం పేస్ట్ లో వాడుతున్నాం దీంట్లో. ఓకే ఓకే. సో టేస్ట్ అనేది మనకు తెలుస్తుంటుంది, అంటే ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం హెల్దీ కూడా. నైస్. ఓకే, మరి వెరైటీ పలావ్ చెన్నంగాకు పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చెన్నంగాకు పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగాకు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. చెన్నంగాకు పలావ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా మనం చిన్నగా పేస్ట్ లా చేసేసుకున్నాం. ఓకే ఓకే. సో మిక్సీ జార్లో చిన్నంగాకు అలాగే పెరుగండి. సో ఈ చెన్నంగాకు అంటే ఇట్లా మెంతి కూర ఆ టైప్ లో అట్లా ఉండదా రాజుగారు? చేదు అట్లాగా లైట్ ఒగరు ఉంటుందండి. అంతే అంతే అండి. ఓకే. సో అంటే మనం పేస్ట్ చేసి వేసుకున్నా మనకేమీ పెద్ద ఇబ్బంది ఏముండదు. అంటే అక్కడ మళ్ళీ తర్వాత మళ్ళీ కాస్త వేయిస్తాం కదండి, సెట్ అయిపోతుంది. సెట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే. సో ఆకుల కంటే ఇలా పేస్ట్ వేస్తే మనకు కొంచెం ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. సో ఆకు పలంగా వేస్తుంటే మనకు కొంచెం వేగడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం మందంగా ఉంటుంది అది. ఓకే ఓకే. సో కాబట్టి కొంచెం ఇలా పేస్ట్ లా వేస్తే రైస్ లో బాగా కలిసిపోతుంది, మంచి కలర్ కూడా బాగా వస్తుంది. సో ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలని, లేకపోతే మనం పెరుగు కాకుండా పెరుగు మనకు అందుబాటులో లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కానీ లేదా పచ్చిమిర్చి వేసి కానీ ఏదైనా కొంచెం ఒకటి తడిగా ఉండే ఒక పేస్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం మనకు ప్రాపర్గా అది పేస్ట్ అవుతుంది. లేకపోతే కొంచెం బరక్గా వస్తుంది అనమాట. సో అందుకే నేను కొంచెం పెరుగు యాడ్ చేసేసి పేస్ట్ చేశాను. మనకు స్మూత్ గా. నీళ్ళు వేస్తే మళ్ళీ ఆ స్మూత్నెస్ రాదా రాజు గారు? అంత రాదండి. ఓకే. సో కొంచెం వాటర్ కాకుండా ఇలా ఏవైనా వేసేసుకోవాలి. ఓకే. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది మనం ఎసరులో కాకుండా ఇట్లా ఇట్లా చేసుకుంటేనే బాగుంటుందేమో కదా? ఎసరులో కూడా చేసుకోవచ్చు. ఎసరులో కూడా చేసుకుని ఇలా మనం ఉల్లిపాయలు అల్లం పేస్ట్ వేయించుకుంటాం కదా, ఆ వేయించుకున్న తర్వాత ఎసరు వేసేసుకుని బియ్యం నానబెట్టేసుకుని వేసి చేసేసుకోవచ్చు. సేమ్ పేస్ట్ చేసి వేసేసి. ఎస్. ఓకే. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే రాజు గారు. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యాన్ని కాపాడడంలో బొప్పాయి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి సౌందర్య పోషణలో కూడా బొప్పాయి పాత్ర చాలా ప్రత్యేకంగానే ఉంటుంది. ఎలా అంటారా? బొప్పాయి బాగా పండిన తర్వాత ఆ గుజ్జు తీసుకుని ముఖానికి, మెడకి, చేతులకి అంతా మృదువుగా మర్దన చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్నట్లయితే చర్మ రంధ్రాలన్నీ కూడా పొడుకుపోతాయి. అలాగే చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ అండి దీంట్లో. అలాగే సరిపడా ఉప్పు. ఓకే. సో ఈ పేస్ట్ కొంచెం బాగా వేయించుకోలేము, కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, పసర వాసన వస్తుంది. అంటే ఏ ఆకైనా మనం కొంచెం గ్రైండ్ చేస్తే అది అట్లా ఆ స్మెల్ తెలుస్తూ ఉంటుంది. సో ఇంకా కొంచెం అంటే మనకి అలవాటు లేని ఆకులు ఇట్లాంటివి ఎప్పుడైనా వాడేటప్పుడు కాస్త కొంచెం ఎక్కువ వేయించుకుంటే బెటర్ అండి. కొంచెం కమ్మటి ఫ్లేవర్ అనేది మనకి టేస్ట్ అనేది కూడా వస్తుంది అప్పుడు. ఇప్పుడు రెగ్యులర్ గా వాడే ఆకుకూరలు అయితే మనకి ఎలాగూ
ఇప్పుడు మెంతికూర అనుకోండి వేగింది, లేదంటే పాలకూర అయితే మనకి ఆ టెక్స్చర్ అది తెలిసిపోతూ ఉంటుంది. సో ఇవేంటంటే చాలా మందికి అలవాటు లేకుండా ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు తీసుకుంటే కూడా మళ్ళీ ఇంకొకసారి తీసుకోవడానికి భయపడతారు. అంటే ఇదేదో ఇంకా బాగాలేదని ఫిక్స్ అయిపోతారు. సో అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా వేయించుకుంటే ఇలాంటివన్నీ మనకి బాగుంటుంది. ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ అండి. సో ఇది బేసిక్ ఏంటంటే మనకి అలవాటు లేని స్మెల్ కదా. ఇప్పుడు మెంతికూర లాంటివి వేగుతుంటే మనకి తెలిసిపోతుంది, అంటే ఆల్రెడీ మనకి తెలిసిన స్మెల్లే కాబట్టి ఇది బాగుంది. కొంచెం అంటే డిఫరెంట్ వెరైటీ. సో రైస్ కూడా కొంచెం మగ్గితే కొంచెం పేస్ట్ లా వేసాం కదా, సో దాన్ని కూడా కొంచెం పట్టేస్తే బాగుంటుంది. మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తూ ఉంటుంది. సో మెయిన్గా దీంట్లో ఏంటంటే మనం ఆకు వేసిన దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో నూనెలో వేగానే టపా టపా అన్నది పేలుతూ ఉంటుంది. సో అది కూడా కొంచెం మనకి చూసుకొని చేసుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయింది. చెన్నంగాకు పలావ్ రెడీ అండి. సో చెన్నంగాకు పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నంగాకు పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో చెన్నంగాకు, పెరుగు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చెన్నంగాకు పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నంగాకు పలావ్ రెడీ.